హాయ్ స్టూడెంట్స్. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ పథకాలు వాటి యొక్క వివరణ తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం నేర్చుకోవాల్సిన పథకం ఏంటంటే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్. సో ప్రధాని నరేంద్ర మోదీ గారి స్వచ్ఛ భారత్ పిలుపులో భాగంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్కు రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 2, 2014 పిలుపునిచ్చింది. ఎప్పుడు పిలుపునిచ్చిందండి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్కు? అక్టోబర్ 2, 2014 పిలుపునిచ్చింది. సో ఇది వచ్చేసి ప్రధాని నరేంద్ర మోదీ గారి స్వచ్ఛ భారత్ పిలుపులో భాగంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్కు రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 2, 2014 పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో భాగంగా అందరికీ ఆరోగ్యంతో పాటు గ్రామాల్లో, పట్టణాల్లో పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపరుస్తున్నారు. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామాల్లో, పట్టణాల్లో పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపరుస్తున్నారు. దీనిలో భాగంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ మరుగుదొడ్ల నిర్మాణంపై ప్రజలకు చైతన్యపరిచేందుకు, ఆర్థికంగా సహకారం అందించేందుకు, తక్కువ ఖర్చుతో నిర్మాణ పరిజ్ఞానాన్ని ఇచ్చేందుకు ప్రపంచ టాయిలెట్ సంస్థతో 2016 ఫిబ్రవరి 20న ఒప్పందం చేసుకుంది. దీనిలో భాగంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ మరుగుదొడ్ల నిర్మాణంపై ప్రజలను చైతన్యపరిచేందుకు, ఆర్థికంగా సహకారం అందించేందుకు, తక్కువ ఖర్చుతో నిర్మాణ పరిజ్ఞానాన్ని ఇచ్చేందుకు ప్రపంచ టాయిలెట్ సంస్థతో 2016 ఫిబ్రవరి 20న ఒప్పందం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్లో 52 లక్షల మరుగుదొడ్లను నిర్మించాలని లక్ష్యం పెట్టుకున్నట్టు శాసన సభాపతి, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ కన్వీనర్ కోడెల శివప్రసాద్ తెలిపారు. సో ఎన్ని మరుగుదొడ్లు నిర్మించాలని? 52 లక్షల మరుగుదొడ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారని శాసన సభాపతి, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ కన్వీనర్ కోడెల శివప్రసాద్ తెలిపారు. సో ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ అండి. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ కన్వీనర్ ఎవరు? కోడెల శివప్రసాద్. రాష్ట్రంలో భారీ ఎత్తున మొక్కల పెంపకం చేపట్టి పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో భారీ ఎత్తున మొక్కల పెంపకం చేపట్టి పర్యావరణ పరిరక్షకు కృషి చేస్తున్నారు. నెక్స్ట్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధన కోసం ఆంధ్రప్రదేశ్ అర్బన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఏర్పాటు చేయబడింది. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధన కోసం ఆంధ్రప్రదేశ్ అర్బన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఏర్పడింది. నెక్స్ట్, స్వచ్ఛ భారత్ జాతీయ కమిటీ కన్వీనర్గా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నియామకం మన రాష్ట్రానికే గర్వకారణం. సో స్వచ్ఛ భారత్ జాతీయ కమిటీ కన్వీనర్గా ఎవరు నియమితులయ్యారండి? నారా చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. నెక్స్ట్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మిషన్ సాధించిన లక్ష్యాలు ఏమిటి? స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మిషన్ సాధించిన లక్ష్యాలు ఏమిటి? బహిరంగ మల విసర్జన నిర్మూలనలో భాగంగా వ్యక్తిగత మరుగుదొడ్లకు రూపాయల 15,000, సామాజిక మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించి ఒక్కో సీటుకు 65,000 వంతున మంజూరు చేస్తున్నారు. బహిరంగ మల విసర్జన నిర్మూలనలో భాగంగా వ్యక్తిగత మరుగుదొడ్లకు 15,000, సామాజిక మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించి ఒక్కో సీటుకి 65,000 వంతున మంజూరు చేస్తున్నారు. ఈ పథకం ద్వారా ఇంతవరకు 128,000 వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయింది. 173,000 వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు చేశారు. నెక్స్ట్, ఈ పథకం ద్వారా 3,681 సీట్ల సామాజిక మరుగుదొడ్ల, 2,039 సీట్ల ప్రజా మరుగుదొడ్లు నిర్మించారు. ఇదండి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పథకం, దాని యొక్క వివరణ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని పథకాలతో కలుద్దాం.